ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి. బిడ్డ, ఈ శుక్రవారం నీ జీవితంలో జరిగేది ఇదే తల్లి. ఆ శుక్రవారం రోజు ఒక స్త్రీ నీ జీవితంలోకి రాబోతుంది. ఆమె ఎవరు? ఆమె ఎందుకు వస్తుంది? ఆమె వస్తే నీ జీవితం ఎలా మారబోతుంది? మంచిగా ఉంటుందా లేదంటే చెడుగా ఉంటుందా? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి? కష్టమా నష్టమా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉందా బిడ్డ? అయితే ఆమె ఎవరన్నది తెలుసుకుంటే నీ గుండె జల్లుమంటుంది తల్లి. బిడ్డ, నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి అంటూ బాబాగారు అయితే అంటున్నారండి. మరి బిడ్డ, నువ్వు ఊహించిన విధంగా పరిస్థితులు అనేవి నీకు ఎదురవబోతున్నాయి తల్లి. అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్తాను తల్లి. ఎక్కడా కూడా ఏమాత్రం నిర్లక్ష్యంతో త్రోసిపుచ్చకు తల్లి, జాగ్రత్త అంటూ బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. మరి మన బాబాగారు తీసుకొచ్చిన సందేశంలో ఏదో చాలా పెద్ద అర్థమే దాగి ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలండి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనే కోరిక అయితే మనందరికీ కూడా ఉంది కదా. అయితే బిడ్డ, నీ జీవితంలో మారబోతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎప్పటికీ నీకు అదృష్టపు గడియలు అన్నీ ప్రారంభమై ఉండాలి. ఎందుకు అంటే ఆ సూచనలు ఇప్పుడే నీకు కనిపిస్తూ ఉండాలి. ఇక ఆమె రాకతో నీ జీవితం మారిపోతుందని చెప్పేసి చెప్తున్నాం కదా, అది విశేషం నీకు బాగా కలిసి వస్తుంది తల్లి. ఒక్కసారిగా నీ జీవితం అనేది ఎంతలా మారుతుంది అంటే, ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎంతవరకు కూడా కన్నీ విని ఎరుగని రీతిలో అయితే ఆ యొక్క మార్పు అయితే జరగబోతుంది తల్లి. నా జీవితమే ఎలా అయ్యింది అని నువ్వు ఆశ్చర్యపోతావు. అంతలా నీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది తల్లి. మరి ఆ స్త్రీ ఎవరు బాబా? నాకు తెలియంది, నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అడుగుతున్నావా బిడ్డ? అయితే తప్పకుండా చెప్తాను. అందుకే జాగ్రత్తగా విను తల్లి. ఆమె వల్ల నీ యొక్క దశ అయితే తిరిగిపోతుంది. నీ జీవితంలోకి అనుకోకుండా ఆ స్త్రీ రావడం వల్ల నువ్వు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆమె అయితే నీకు తోడుగా ఉంటుంది. అలాగే అండగా కూడా నిలబడుతుంది. దీంతో ఆ స్త్రీ రాకతో నీకు అదృష్టం అనేది పట్టబోతుంది తల్లి. నీ దశ అనేది తిరిగిపోయింది తల్లి. ఇక 4 తరాలు కూర్చుని తిన్నా సరే తరగనటువంటి డబ్బు నీ సొంతమవుతుంది తల్లి. ఇక నువ్వు కోటీశ్వరుడు కాబోతున్నావు. మహారాజు యోగం అయితే పట్టబోతుంది తల్లి. బిడ్డ, ఆ స్త్రీ వల్ల నీ జీవితంలో పెను మార్పులు అయితే రాబోతున్నాయి. ఎన్నాళ్ళు కూడా చాలని సంపాదనతో సతమతం అయిపోతూ ఉండేదానివి కదా. మరి నీ జీవితంలో ఒక్కసారిగా అద్భుతంగా మారబోతుంది అంటే, నీ జీవితమే మారిపోతుంది అంటే నువ్వు నమ్మలేవు తల్లి. నా కళ్ళతో నేను నమ్ముతున్నాను, నేనే మారేనా అని నీకు నువ్వే అనుకునేటట్టు ఉంటుంది తల్లి. నువ్వు చేసినటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఉన్న ప్రతి చోట కూడా ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరైతే ఉండరు తల్లి. నీ తెలివితేటలకు నీకు ఉద్యోగంలో కానీ అంత ఉన్నత పదవులు అనేవి నీకు అలంకరింపబడతాయి. అలాగే నీ ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది తల్లి. డబ్బులకైతే నీకు ఎలాంటి లోటు అయితే ఉండదు బిడ్డ. అంతేకాకుండా నీ వైవాహిక జీవితం ఏది ఉందో అది చిన్న గొడవలు మనస్పర్ధలు ఉంటాయి. మరి ఈ మధ్య అవన్నీ కూడా సమసిపోయి మీరు ఎంతో అన్యోన్యంగా ఉండబోతున్నారు. మరి అలాగే నువ్వు ఏదో ఒక మంచి ఉద్యోగం అయితే కోరుకుంటున్నావు కదా. మరి ఆ ఉద్యోగం కోసం నీకు పెద్ద కంపెనీలో అయితే ఉద్యోగం లక్షల్లో జీతం వచ్చే అవకాశం అయితే నీకు దగ్గరలో ఉంది తల్లి. అది కూడా నీకు సొంతం కాబోతుంది తల్లి. మరి ఈ స్త్రీ వల్ల నీకు ఈ స్త్రీ అడుగు పెట్టడం వల్ల నీ జీవితం అన్ని విధాలా కూడా కలిసి వచ్చేస్తుంది తల్లి. ఇక నీ జీవితం అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. అన్నీ కూడా శుభగడియలే. అన్నీ కూడా ఆనందాలే తల్లి. ఇక నీ ఇంట్లో కానీ నీకు బాధ దుఃఖం అనేది ఉండవు. నువ్వు మొదలుపెట్టినటువంటి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తావు. నీ వెంట ఆ స్త్రీ ఉంటుంది కాబట్టి నీకు ఏమి భయం కూడా ఉండదు. మరి ఆ యొక్క జీవితం మనకి ఏం నేర్పబోతుంది అని చెప్పేసి బాబాగారు అయితే ఇంకా చెప్తున్నారు.
మరి ఎన్నాళ్ళు కూడా నువ్వు 10 మంది దగ్గర చేయి చాపిన నువ్వు సహాయం కోసం రేపటి రోజు నీ వద్దకే వస్తారు తల్లి వారందరూ కూడా. అది ఆ యొక్క స్త్రీ నీ జీవితంలో అడుగుపెట్టిన వేళ విశేషం. నీకు కోటీశ్వరుడు అయితే అవుతావు తండ్రి తల్లి. అలాగే ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో కొత్త పనులు మొదలెట్టడానికి అవన్నీ కూడా ఫలిస్తాయి. నువ్వు కొత్తగా కారు కొనాలనుకుంటున్నావా, అలాగే ఇల్లు కొనాలనుకుంటున్నావా, అవన్నీ కూడా నువ్వు ఈజీగా కొనగలవు తల్లి. గృహ వాహనాలు సంబంధించినటువంటి సమస్యలు, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కైతే వచ్చేస్తాయి బిడ్డ. ఎందుకంటే అన్నీ కూడా ఇది వరకు నీకు ఏమి చెందాలి అనే ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నీకు సొంతమైపోతాయి తల్లి. ఇక ఆ స్త్రీ యొక్క రాక వల్ల ఎంతో ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థిక పరంగా కూడా, ఉద్యోగ పరంగా, కుటుంబ అభివృద్ధిని చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది తల్లి. ప్రస్తుతం నువ్వు ఏదైతే నీ భవిష్యత్తు కోసం అనుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు నెరవేరబోతాయి తల్లి. ఆస్తి సంబంధించినటువంటి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి తల్లి. కొద్దిపాటి అనారోగ్యం ఎన్నాళ్ళు బాధపడ్డావు కదా, మరి అవన్నీ కూడా దూరమైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడివైతే అవుతావు తల్లి. వ్యక్తిగత విషయాలన్నీ కూడా, మానసిక విషయాల నుండి విముక్తి అయితే కలుగుతుంది. అలాగే చాలా కాలంగా నువ్వు తీర్థయాత్రలు చెయ్యాలి అని అనుకుంటున్నావు కదా బిడ్డ, మరి అవి కూడా ఇప్పుడు పూర్తి చేస్తావు. ఎలా తిరగాలంటే, ఎటు వెళ్ళాలన్నా సరే నువ్వు దేవుని దర్శించుకొని రావచ్చు తల్లి. మరి అలా షిరిడి వెళ్ళాలనుకున్నావు కదా, మరి ఆ సమయంలో జరిగిపోతాయి అంతే. మరి చురుకుగా, తెలివితేటలుగా పరిష్కృతం అవుతాయి. వ్యక్తిగత పురోగతి కూడా సాధ్యమవుతుంది. అలాగే నీ మనసులోని కోరికలన్నీ కూడా తీర్చేసుకుంటావు. సాధ్యం చేసుకుంటావు తల్లి. అంత అద్భుతంగా నీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది తల్లి. ఎన్నాళ్ళు అయితే నువ్వు ఏమి అనుకున్నావో అవి జరగడం లేదు బాబా. నేను ఏం మొదలుపెట్టినా సరే అంతర్ధానంగా ఆగిపోతున్నాయి, మధ్యలోనే ఆగిపోతున్నాయి. మరి ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయం అయితే ఇది తల్లి. నువ్వు ఎప్పుడు కూడా బాధపడన అవసరం లేదు. ఆ బాధ తీరిపోతుంది తల్లి. నువ్వు ముట్టుకున్నది ఏదైనా సరే అది బంగారం, మట్టిని ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది తండ్రి. మరి అంతటి అద్భుతమైనటువంటి గడియలు నీ సాయి నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు అంటే అందుకే కదా. మరి వాటి నిర్లక్ష్యంతో ఉండక, యామరపాటుతో ఉండక నీ సాయిస్తున్నటువంటి ఈ బహుమతిని అందుకో తల్లి. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది నీకు మాత్రమే సొంతం కాబోతుంది తల్లి. ఇక చెప్పాను కదా బిడ్డ, ఒక స్త్రీ వల్ల నువ్వైతే జాక్పాట్ కొట్టబోతున్నావు తల్లి. అదృష్ట జాతకం ఏదైతే ఉందో ఆ యొక్క స్త్రీ జాతకంలో అదృష్టం అంతా కూడా నీకు రాబోతుంది తల్లి. ఆ యొక్క అదృష్టం నీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగి గాలికి దొరికినట్లు అన్న చందాన నీకు గొప్ప ఐశ్వర్యాన్ని అయితే తీసుకుని వస్తుంది. మరి ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఉండకుండా చూస్తుంది బిడ్డ. నీకైతే అదృష్టం అయితే కలిసి వచ్చింది తల్లి. నువ్వు ఇక మీదట బాధపడిన అవసరం అయితే లేదు తల్లి. మరి ఎన్నాళ్ళు కూడా నేను బాధపడ్డాను కదా బాబా అని చెప్పి అంటావా, అది నీ కర్మఫలం అనుభవించాలి కాబట్టి నువ్వు మారలేదు తల్లి. అందుకని ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా సమాప్తమయ్యాయి. అంటే నీ యొక్క అదృష్ట జాతకం కాబట్టే ఆ యొక్క స్త్రీ జాతకంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది తల్లి. నీకు రాబోతుంది తల్లి. అదృష్టం నీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా నీకు పట్టినటువంటి దరిద్రం ఇట్టే తొలగిపోతుంది. మరి అది కూడా నీకు కొంత ఐశ్వర్యాన్ని అయితే కలిగిస్తుంది తల్లి. అలాగే ఆర్థికంగా ఎలాంటి లోట్లు అనేవి ఉండవు తల్లి. ఇక ఆమె ఎవరో తెలుసా బిడ్డ? ఆమె ఎవరో కాదు. ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎవరి కోసమైతే కళ్ళకు అంటూ ఉన్నావో, ఎవరి కోసమైతే వెంపర్లాడుతూ ఉన్నావో, ఎవరి కోసమో అయితే నువ్వు ఇవన్నీ కూడా ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి వస్తున్నారని సంకేతం అండి ఇది. మరి మన లక్ష్మీదేవి ఎన్నాళ్ళకి మన మీద కనికరం చూపించింది బిడ్డ. నీ యొక్క బాధలు ఇక చూడలేదు. ఈ కష్టాలు కన్నీళ్ళు కూడా నేను చూడలేను. నా యొక్క మనసు అయితే ఎరిగిపోయిందని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. అలాగే నా యొక్క బిడ్డలు చాలా కాలం కష్టాలతో ఉన్నారు. నా బిడ్డలందరికీ కూడా సుఖాలు అనేవి కలగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నీకు పట్టిన
ఆ యొక్క అదృష్టం అనేది నిన్ను వరించబోతున్నటువంటి అదృష్టం అనేది మరి నువ్వు కల్లో కూడా ఊహించలేవు తల్లి. నీ యొక్క పాపకర్మల వల్లే నీ అగచాట్లు పడలేకపోతున్నావు తల్లి. మరి ఈసారి ఇక నీ యొక్క పాపకర్మ అనేది అంతమైపోయింది తల్లి. ఇక నువ్వు కన్నీళ్లు కూడా చూడలేవు తల్లి. నీ సాయి మనకు కుంగిపోతుంది. ఇక నీ సాయి పరుగు పరుగున వెళ్ళి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని వేడుకుంటున్నాడు. బిడ్డ, చాలా కష్టాల్లో ఉన్నావమ్మా, నా బిడ్డకు సహాయం చెయ్యి తల్లి. అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకు అంటే నువ్వు సంపదకి రాణివి, సంపదకి అధిపతివి. నువ్వు ఎక్కడ ఉంటే ఈ ఇంట్లో సిరి ఆనందాలు ఇవన్నీ కూడా నీకు ప్రజ్వలిల్లుతాయి. అలాగే తల్లి, నా బిడ్డకు అవన్నీ కూడా ప్రసాదించమ్మా. నా బిడ్డ ఎన్నో నాళ్ళుగా కష్టాలు పడుతూ ఆనందాలు అనుభవించలేక చాలా బాధపడుతూ ఉంది. మరి జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నది. మరి అలాంటి బిడ్డ ముఖంలో జీవితంలో ఆనందం అయితే ఉండాలి కదా తల్లి. మరి నీతో ఉన్న వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అయితే చెయ్యొద్దు తల్లి. నీ తోటి వాళ్లను నువ్వు ఆదుకో తల్లి. పేదలకు దాన ధర్మాలు అయితే చెయ్యి తల్లి. అనాథ శరణాలయాలకు దాన ధర్మాలు అయితే చెయ్యి తల్లి. ఉన్నదంతా ఊడ్చిపెట్టమన్నట్లేదు. భగవంతుని నమ్మకంతో కొద్దిగా నీకు నిశ్చయించినటువంటి నువ్వు ఇవ్వగలిగేంత నీ మనసు ఎవరికైతే ఇవ్వగలగో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టు తల్లి. ఆ యొక్క మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఒక నానుడైతే ఉంది కదా. ఇక కలిమి లేములకు అసలు ఇదే ఉండదు తల్లి. జాగ్రత్తగా అమ్మ వస్తుంది కదా, మరి అమ్మను ఆహ్వానించు తల్లి. నీ యొక్క ఇంట్లోకి పెద్దపీట వేసి తిష్ట వేసుకుని కూర్చోబెట్టు తల్లి. మరి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నీ సాయి కోరిక తల్లి అంటూ బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనందరి ముందుకైతే వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. అలాగే రేపటి సాయి వాక్తో మరలా మేము ముందుకైతే వస్తామండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.